ఛానల్ క్రియేట్ చేశారు. కానీ ఫస్ట్ వీడియో ఎలా షూట్ చేయాలో తెలియక ఆగిపోయారా? ఇది ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ప్రాబ్లమే. చాలామంది ఇలా అనుకుంటారు. కెమెరా ముందు మాట్లాడలేను. ఏం మాట్లాడాలో తెలీదు. పర్ఫెక్ట్‌గా రావాలి. అందుకే వాళ్ళు స్టార్ట్ చేయకుండా వదిలేస్తారు. మీ ఫస్ట్ వీడియో పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. మీ ఫస్ట్ వీడియో జస్ట్ స్టార్టింగ్ స్టెప్ మాత్రమే. స్టెప్ 1లో మీరు టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోండి. ముందు మీరు ఏం మాట్లాడాలో డిసైడ్ చేయండి. మీకు తెలిసిందే చూస్ చేయండి. లైక్ కుకింగ్, టీచింగ్, మోటివేషన్, డైలీ లైఫ్ టిప్స్ లేదా మీ ట్రావెలింగ్. సింపుల్ టాపిక్‌తో స్టార్ట్ చేయండి. స్టెప్ 2 సింపుల్ స్ట్రక్చర్. దీనికి పెద్ద స్క్రిప్ట్ అవసరం లేదు. 3 పార్ట్స్ మాత్రం గుర్తుంచుకోండి. ఇంట్రో, మెయిన్ కంటెంట్, ఎండింగ్. ఎగ్జాంపుల్, హాయ్, ఈరోజు నేను ఫలానా థింగ్ గురించి చెప్పబోతున్నాను అని. ఇక స్టెప్ 3 సెటప్. మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు. ఇక ప్లేస్ అనేసరికి లైట్ ఉన్న చోట కూర్చోండి. బ్యాక్గ్రౌండ్ కాస్త క్లీన్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర ట్రైపాడ్ లేకపోతే మీ బుక్స్ మీదే మీరు ఫోన్ పెట్టండి. ఈవెన్ స్టార్టింగ్‌లో నేను చేసింది కూడా అదే. ఇక స్టెప్ 4 రికార్డింగ్. కెమెరా ముందు న్యాచురల్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. మిస్టేక్స్ వచ్చినా టెన్షన్ పడొద్దు. రిపీట్ చేసి చెప్పండి. అండ్ స్టెప్ 5 విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెమెరాతో కాదు, ఒక పర్సన్‌తో మాట్లాడుతున్నట్టు ఇమాజిన్ చేయండి. అది మీ ఫియర్‌ని ఆల్మోస్ట్ తగ్గిచ్చేస్తుంది. ఐ నో స్టార్టింగ్‌లో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. కానీ మీరు రియల్‌గా ఉండాలి. అదే ఆడియన్స్‌కి మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. నిజానికి ఫస్ట్ వీడియో పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ వీడియో షూట్ చేసిన తర్వాత కామెంట్‌లో డన్ అని టైప్ చేయండి. ఇక మన నెక్స్ట్ వీడియోలో ఎడిటింగ్ ఎలా చేయాలి, అది కూడా ఈజీగా మొబైల్‌లోనే సింపుల్ యాప్స్‌ని, ఫ్రీ యాప్స్‌ని యూజ్ చేసుకొని పర్ఫెక్ట్ వీడియో ఎలా డెలివర్ చేయాలనేది నేను మీకు నేర్పిస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ చేసిన వాళ్ళే గ్రో అవుతారు. వెయిట్ చేసిన వాళ్ళు సేమ్ ప్లేస్‌లోనే ఉంటారు.